హిందూపురంలో వైఎస్ఆర్సీపీ అయితే ఖాళీ అవుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ కార్యాలయాలకు కూడా ఇప్పుడు తాళాలు వేసేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి వైకాపా నాయకులు వైకాపాకి గుడ్ బై చెప్పి వారందరూ ఇప్పుడు బాలకృష్ణ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే, పక్కా వ్యూహం ప్రకారమే అక్కడ బాలకృష్ణ గారు వైఎస్ఆర్సీపీని ఖాళీ చేస్తూ వస్తున్నారు అనేటువంటి వార్తల్ని మనం ఎలా చూడొచ్చు సార్? ఒక హిందూపురం అనే ఉంది, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఖాళీ. వైసీపీ ఇప్పుడు వైనాట్ కుప్పం అన్నారు, కుప్పంలో వైసీపీ అంతా ఖాళీ. ఇప్పుడు వైనాట్ హిందూపురం అన్నారు, హిందూపురంలో వైసీపీ అంతా ఖాళీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ వాళ్ళు చేసిన డ్యామేజ్ మామూలు డ్యామేజ్ కాదు. మీ ప్రాంతాలు, మీ నియోజకవర్గాలు వాటిని కాపాడుకోకుండా ఏంటి ఇప్పుడు ఏదో అంటారు, ఏంటి ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కింది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి నేల విడిచి సాము చేశాడు. ఫలితమే ఇదన్నమాట. తనకున్న 151 నియోజకవర్గాల్లో ఎలా గెలవాలి అని ఆలోచించుంటే కనీసం 100 గెలిచేవాడు. అది వదిలేసి మొత్తం వైనాట్ 175 అనేసరికి ఏం జరిగింది? 11 మిగిలే. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ట్రాజడీలో ఉంటుందని ఊహించలేదు. వాళ్ళ కార్యాలయాలు ఖాళీ చేసేస్తున్నారు. అసలు తాడేపల్లిలో కూడా కేంద్ర కార్యాలయం ఖాళీ. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఖాళీ చేయించాడు జగన్మోహన్ రెడ్డి. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 150 అసెంబ్లీ నియోజకవర్గాలకు పైగానే వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అవి ఖాళీగా ఉన్నాయి, వాటికి తాళాలు వేసేసారు అనేటువంటి వార్తలు మనం రోజుకి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు తాడేపల్లి ఏం చేశారు, అది ఖాళీ చేసేసి తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఇక మిగతా చోట్ల అద్దె కట్టలేని పరిస్థితి. ఇప్పుడు మంగళగిరి పార్టీ ఆఫీస్ ఉంది, అది ఆల్రెడీ హోటల్గా మార్చేశారు. ఇట్లా ఎవరికి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పినటువంటి ప్రతి నియోజకవర్గ కార్యాలయం అటు రెస్టారెంట్గా చేయటమా, లేకపోతే ఇటు ఏదైనా ఒక బ్రాందీ షాప్ పెట్టుకోవటమా, హోటల్ పెట్టుకోవటమా. ఇవాళ వలసలు పెరిగాయి. కుప్పంలో మొత్తం ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ మారిపోయారు, కౌన్సిలర్లు చంద్రబాబు సమక్షంలో. ఈరోజు మీరు చెప్పింది హిందూపురంలో బాలకృష్ణ, అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ చైర్మన్ అసలు వాళ్లే మారిపోయారు. నిన్నే మాచర్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా తెలుగుదేశంలో చేరిపోయారు. గమ్మత్ ఏంటంటే పొంగనూరు పెద్దిరెడ్డి సంస్థానం, అక్కడ మొత్తం అక్కడ ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీ వాళ్ళంతా చల్లాబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. వీళ్ళంతా గత స్థానిక సంస్థల ఎన్నికల్లో విర్రవీగినాళ్ళు, ఏకగ్రీవాలైనవి. ఇప్పుడు మాచర్లన్నీ ఏకగ్రీవాలు, పొంగనూరన్నీ ఏకగ్రీవాలు చేసుకున్నాళ్ళు. ఎక్కడెక్కడైతే ఏకగ్రీవాలు చేసుకున్నాడో జగన్మోహన్ రెడ్డి వాళ్ళంతా ఇప్పుడు తెలుగుదేశంలో చేరిపోతున్నారు. ఇప్పుడు విజయవాడ 20 మంది కార్పొరేటర్లు తెలుగుదేశంతో టచ్లో ఉన్నట్టు 8 మంది కార్పొరేటర్లు నిన్న సుజనా చౌదరిని కలిశారని. విశాఖపట్నం మీరే చూశారు, జీవీఎంసీ ఒకరోజు 7 కార్పొరేటర్లు మారారు, ఇంకొక రోజు 5 కార్పొరేటర్లు మారారు, 12 మంది మారారు, ఇంకొక 4 ఆల్రెడీ టచ్లో ఉన్నారని. ప్రతి చోట అదే, ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లోనూ, ప్రతి మున్సిపాలిటీలోనూ, ప్రతి మండలంలోనూ. సరే స్థానిక సంస్థల్లో మార్పులు చేర్పులు అవంతా ప్రభావితమా, అది వేరే విషయం. అసలు ఎమ్మెల్యేలే మారిపోతున్నారు కదా, ఎమ్మెల్యే అభ్యర్థులు మొన్న కంటెస్ట్ చేసిన వాళ్ళు. ఇప్పుడు మద్దాలి గిరి కోరి తెచ్చుకున్నాడు కదా, తెలుగుదేశంలో నుంచి లాక్కున్నాడు కదా, ఉన్నాడా? ఫస్ట్ రాజీనామా అతనే. ఇప్పుడు ఇంకెవరు, కిలారి రోసయ్య నీకు అసెంబ్లీ ఎమ్మెల్యే గెలిచాడు పొన్నూరు, తర్వాత అసలు ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్, రాజీనామా. వెళ్తూ బండేసిపోయాడు. ఎవరు? కిలారి రోసయ్య వెళ్తూ ఎవరు బండేసిపోయాడు? ఇతను మారడు, ఇతను మాంగారికి ఇవ్వకుండా లేళ్లప్పిరెడ్డికి ఇచ్చాడు. ఏది కౌన్సిల్ వైసీపీ పక్ష నాయకుడి హోదా, క్యాబినెట్ ర్యాంకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు ఇవ్వకుండా తన సామాజిక వర్గం లేళ్లప్పిరెడ్డికి ఇచ్చాడని ఫైర్ అయ్యాడు. సిద్ధారాఘవరావు తెచ్చుకున్నారు, బెదిరించారు. ఆయన ఏదో వ్యాపారి, గ్రానైట్ బిజినెస్ ఏదో ఉంటుంది,
అతను ఆల్రెడీ కూటమిలో చేరిపోవాలి తెలుగుదేశంలో అని చెప్పి అతను ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాడని మనం చూసాం. మొత్తం అందరూ కూడా ఏది ఇలా చూసుకుంటూ వెళ్తే ఆళ్ళ నాని అసలు ఊహించావా నువ్వు పార్టీ మారతాడని? ఆళ్ళ నాని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వాది, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాది. అవును. రాజశేఖర రెడ్డి అనుచరులుగా వచ్చిన వీళ్ళంతా కూడా నీకు డిప్యూటీ సీఎంగా పనిచేసిన అతను సింపుల్గా రిజిగ్నేషన్ పంపాడు. పోతూ ఏమన్నాడు, అసలు ప్రత్యక్ష రాజకీయాలకే గుడ్ బై చెప్పాడు. ఎంత వెక్సేషన్, ఎంత విరక్తి వచ్చింది. చిన్న వయసే కదా అతనికేం ఆళ్ళ నాని 70 ఏళ్ళ. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు ప్రత్యక్ష రాజకీయాలకి గుడ్ బై, అతను ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పాడంటే అర్థం ఉంది ఏంటి, అది ఆల్రెడీ ఇక ఇవాళ రేపు కూలిపోయే వృక్షం. 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారంటే ఆలోచించవచ్చు. కానీ ఆళ్ళ నాని జంప్ అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మలేని పరిస్థితి. అంతగా అతని విశ్వసనీయతకి గండిపడింది. ఇవాళ క్యాడర్ నమ్మటం లేదు, లీడర్ నమ్మటం లేదు. నీకు రాష్ట్ర స్థాయి నాయకులు తర్వాత ఈ దిగువ స్థాయి నాయకులు కూడా ఇలా పార్టీ మారిపోతున్న నేపథ్యంలో ఏంటి సార్ అసలు అంటే వైఎస్ఆర్సీపీకి రానున్న రోజుల్లో రాజకీయ మనుగడ లేదు అని భావించారా వైసీపీ నేతలు? అందుకే వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి వారు ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారంటే ఏం చెప్తారు? దీనికి ప్రధాన దోషి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడేమో అంత విర్రవీగాడు. తను ఏది చెబితే అది చెల్లుబాటు అవుద్ది అనుకున్నాడు. తను కుక్కర్ నుంచోబెట్టినా గెలిపిస్తారు అనుకున్నాడు. అందుకే కదా మరి 90 మంది సీట్లు మార్చేశాడంటే, అసలు 42 మందికి సీట్లు ఎగ్గొట్టాడంటే, ఒక జిల్లా వాడిని తీసుకుపోయి ఇంకో జిల్లాలో వేసాడంటే, అసలు ఇలాంటి రాజకీయం నభూతో నభవిష్యత్. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయం, దాన్ని రాజకీయం అంటారా? అందుకే కదా సార్ 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. 11 స్థానాలకు పతనం కాదు, ఇవాళ పార్టీయే ఇవాళ పతనం అయ్యే పరిస్థితి. పోనీ ఈ 11 స్థానాలతో అన్న నిలబడ్డా, ఈ 11 స్థానాలతో అన్న పోరాడుతున్నాడా? అది లేదు. 11 స్థానాల్లో కూడా 8 మంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్లుగా, వారు ఈ కూటమి ప్రభుత్వంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఎవరి భవిష్యత్తు వాళ్ళు చూసుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి కోసం ఇవాళ వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు పనంగా పెడతారా? ఎందుకంటే నీకే ఇంత స్వార్థం ఉంటే మరి వాళ్ళకు కూడా వాళ్ళు కేసుల్లో ఇరుక్కుంటారు. ఆల్రెడీ బోల్డ్ కుంభకోణాలు ఉన్నాయి. వీటన్నిటిలో నుంచి బయటపడాలంటే వాళ్ళకు ఒక గొడుగు ఉండాలా. ఇవాళ ఇది ఎండిపోయిన చెట్టు, పిట్టలు లేచినట్టు లెగుస్తున్నారు, ఎగిరిపోతున్నారు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి దోషి అన్నది అందుకే. ఎందుకని నువ్వు స్థిరంగా ఒక చోట ఉండట్లేదు? తాడేపల్లిలో నువ్వు అందరికీ ఎందుకు అందుబాటులో ఉండవు? 2 నెలల్లో 6 సార్లు బెంగళూరు వెళ్తావా? బెంగళూరు వెళ్ళడం రావటం ఏంటి? ఏ మెసేజ్ జనంలోకి వెళ్తోంది? ఓహో, ఇక ఆయన వ్యాపారాలు ఆయన చూసుకుంటున్నాడు, ఆయనకి రాజకీయం సెకండరీ, ప్రైమరీ కాదు, మాకు రాజకీయమే ప్రైమరీ, వ్యాపారాలు చేసుకునే వాడికి రాజకీయం ఎందుకు అనే ఒక ఆలోచన. ఎవరికి వాళ్ళు ఇవాళ ఈ వ్యతిరేకత, విరక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టే ముంచడం ఖాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.